హాయ్ ఫ్రెండ్స్, అందరికీ పాలైతే మాకు లేటుగా వచ్చాయి. నేను స్టవ్ మళ్ళీ క్లీన్ చేసుకొని పాలైతే కాగబెడుతున్నాను. ఈ పచ్చి పాలు అనేది మనము ప్యాకెట్ కట్ చేసి మాకు అయితే గేదె పాలు మేము కేంద్రం నుంచి తెచ్చుకుంటాము. ఈ పాలను అయితే కాగబెట్టుకునే ముందు అడుగున ప్యాకెట్లో ఉన్న పాలను కొన్ని మిగిలిపోతాయి కదా, మనం ఎట్లయినా వాటర్ వేసి కడిగి పాలలో కాగబెడతాం కదా. ఆ అడుగున మిగిలిన ప్యాకెట్లో పాలని మన చేతిలోకి తీసుకొని రెండు చేతులు ఇట్లా రాచుకోవాలి. రెండు చేతులకు సరిపోయే రాచుకొని మొహానికి రాసేసుకోవడం వలన మొహం మీద పింపుల్స్ కానీ, ముఖం మాత్రం నీట్గా ఉంటుంది. పింపుల్స్ రావు, ఏమీ రావు. మేము అలానే ట్రై చేస్తాం. మా ఫేస్ మీద ఒక పింపుల్ కూడా ఇంతవరకు కూడా మేము చాలా రోజులు అలా ట్రై చేస్తాము. కొందరికి పసుపు పడది. పసుపు నేనైతే వేసుకోను. నాకు పసుపు వేసుకుంటే ముఖం బ్లాక్గా అవుతుంది కాబట్టి నేను పసుపు వాడను ఫేస్కి. కానీ కొందరికి పసుపు వాడే వాళ్ళు మాత్రము పచ్చి పాలు మొహానికి రాసుకుంటే చాలా బాగుంటుంది. మరి పచ్చి పాలల్లో శనగపిండి వేసుకొని కూడా మొహానికి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ సౌందర్యానికి ఇంతకన్నా మంచి టిప్స్ ఏదీ లేదు. ఇంకొకటి తేనె, శనగపిండి, నిమ్మరసం, ఈ మూడు కూడా మొహానికి అప్లై చేసుకొని మసాజ్ లాగా చేసుకొని ఒక 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఫేషియల్ చేయించుకున్నంత గ్లో వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, నా మాట నమ్మండి. ఒక్కసారి చేస్తే కదా తెలుస్తుంది. మేమైతే ఇంట్లో అలానే చేస్తాను. నేను ఎక్కువ మాత్రం ఫేషియల్ చేసుకొని బయట వాళ్ళ కస్టమర్స్కి అయితే చేస్తాను.